ఇక్కడ కరెక్ట్‌గా జూమ్ చేసి చూస్తే ఇక్కడ చాలా మంది ఉండడం చూడొచ్చు. అండ్ జేసీబీని కూడా చూడొచ్చు. వాళ్ళక్కడ మైనింగ్ చేస్తున్నారు. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ కరెక్ట్‌గా జూమ్ చేసి చూస్తే ఎక్సెల్ మైనింగ్ అని చూడొచ్చు. సో ఫారెస్ట్ మైనింగ్ చేస్తున్నారని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే మన రామ్ చరణ్‌ని అందరూ ఎత్తుకొని ప్రైజ్ చేయడం చూడొచ్చు. ఇక్కడ వెనుక కరెక్ట్‌గా జూమ్ చేసి చూస్తే వెనుక ఊరు మాది, కొండ మాది, ముట్టుకుంటే ఉరికిస్తాం అని ఉండడం చూడొచ్చు. సో ఈ మైనింగ్ చేసే ప్లేస్‌లో వీళ్ళ ఊరుండేది. ఆ ఊరిని పోగొట్టి మైనింగ్ చేస్తున్నారని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే రామ్ చరణ్ హెలికాప్టర్ నుండి దిగడం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్‌గా జూమ్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ అని ఉండడం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఆఫీసర్స్ బొకే పట్టుకొని ఉండడం చూడొచ్చు. సో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే రామ్ బైక్ వేసుకొని కాలేజ్కి వెళ్ళడం చూడొచ్చు. ఇక్కడ బైక్ నెంబర్ని కరెక్ట్‌గా జూమ్ చేసి చూస్తే AP31 ఇది విశాఖపట్నం కోడ్. అండ్ ఇక్కడ చూస్తే బాయ్స్ హాస్టల్ అని ఉంటుంది. సో ఇది రామ్ కాలేజ్ టైం అండ్ ఆ కాలేజ్ టైం విశాఖపట్నంలో సిచ్యువేట్ అయి ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. అండ్ బైక్ డైరెక్ట్గా హాస్టల్లోకి వేసుకొని వెళ్ళడం చూడొచ్చు. ఎందుకు అంటే ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే విశాఖపట్నం పోర్ట్ని చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే పార్టీ మీటింగ్ అవ్వడం చూడొచ్చు. ఎవరి పార్టీ, ఏం మీటింగ్ అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే పార్టీ మీటింగ్ చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఆ పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. అండ్ ఆ పార్టీ మెయిన్ పర్సన్స్ చూస్తే శ్రీకాంత్, ఇటు చూస్తే రామ్ చరణ్. అదేంటి బ్రో, రామ్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, వదిలేసాడు ఐఏఎస్ని లేదా డబుల్ యాక్షనా అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే రామ్ ఎవరితో